శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము మన జీవిత విధానంలో జరిగేవి చెప్పుకుంటూ ఉన్నామండి. మరి ఈవేళ కూడా ఒక విషయాన్ని ప్రస్తావించుకుందాం. మనము ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, చెప్పిన దాన్ని గుడ్డిగా వింటామా, లేదా మన జీవితంలో ఇంకేమైనా నేర్చుకునే ప్రయత్నం చేస్తామా? అంటే గుడ్డిగా నమ్మకూడదండి. ఈ గుడ్డిగా నమ్మే వాళ్ళు చాలా మోసపోతూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. అలాగని మనల్ని మనం ఎప్పుడూ ప్రశ్నించుకుంటూ మనల్ని మనము సరి చేసుకుంటూ ఉండాలండి. దానికి ఇప్పుడు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నామండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి? నేను చంద్రుడి మీదకి వెళ్తే బాగుండు అని అనుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. మన ఇంటి పక్క నుంచి మన వీధిలోకి అలా అయితే నడుచుకుని వెళ్ళగలుగుతాం. కానీ నేను ఇంకా వేరే చోటకు ప్రయాణం చేయాలంటే అది సాధ్యమవుతుందా? మరి కొన్ని విషయాల్ని మనం సాధ్యం చేసుకోవచ్చండి. కొన్ని విషయాలు సాధ్యం కాకపోవచ్చు, కానీ అంటే ఈ విషయాల కన్నా కూడా మన ఆలోచనలు, కొన్ని ఆలోచనలు సాధ్యం చేసుకోవచ్చు. ఎలాగది? మనకి అంటే సందర్భానుసారంగా ఉండాలి. నేను ఇదైతే చేయగలను, ఈ పనిని అయితే చేయగలను అని ఏదో ఒక పని ఎంచుకుంటారు మీరు. ఆ పనిని అయితే మీరు చేయగలుగుతారా? అంటే మనస్సుకి అది చేయగలను అనే ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనము దాన్ని చేయగలుగుతామండి. చేయలేం కదా, మామూలుగా అయితే చేయలేం కదండి, చేయలేం. అప్పుడు మనం ఏం చేయాలి? అలాగే ఆధ్యాత్మికం కూడా అంత ఈజీ కాదండి. ఎలాగంటే ఇప్పుడు ఈయన అదే చెప్తున్నాడండి. ఇప్పుడు మనము ఉన్న చోట నుంచే ఇప్పుడు మనము నిజం తెలుసుకోవాలంటే మొదటి అడుగు ఎక్కడ పెడతామండి? మన పక్క వీధిలో పెడతాము. అలాగని మనము చంద్రుని పైకి వెళ్ళగలమా? లేము. మన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలి? మనము ఉన్న చోట నుండే కదా మొదలవుతుంది. మనం ఉన్న చోట నుంచే మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి అడుగు పెడిన తర్వాత రెండో అడుగు అదే ప్రయాణం అవుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం అయితే ఉన్న చోట నుంచి మనము అప్పటికప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతామండి? వెళ్ళలేం. మనల్ని మనము మోసం చేసుకున్నట్టు అవుతుంది. అంటే ఇప్పటికిప్పుడు నేను ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళిపోవాలి అంటే పైకి అంటే దాని ఉద్దేశం ఏంటంటే అందనంత ఎత్తులో నేను ఆధ్యాత్మికంలో నేను గొప్ప సాధన పరులాగా ఇదైపోవాలి అనుకుంటే అది సాధ్యమవుతుందండి? కాదు. అలాగే ప్రతి ఆలోచనని కూడా మనము ఇప్పుడు చూడండి, గుర్రం ఉంటుంది. గుర్రానికి కళ్ళెం వేస్తేనే కానీ, అంటే కళ్ళు మూసేసి దానికి కళ్ళెం వేస్తారండి. ముక్కు నుంచి ఇలా కళ్ళెం వేస్తారు. ఇప్పుడు ఆ గుర్రాన్ని ఆపాలంటే అసలు నిజంగా ఎవరి తరం కాదండి. ఆ ముక్కుకి కళ్ళెం వేసి కళ్ళకి కంతలు కడితేనే కానీ అది ఓన్లీ కళ్ళకి పైకి చూపు ఉండకూడదండి. దానికి కింద మాత్రమే కనిపిస్తుంది, దారి మాత్రమే కనిపిస్తుంది. అలా పెడతారండి గుర్రానికి. మీరు చూడండి, లేకపోతే నీ గుర్రం ఎక్కినవాడు అయిపోతాడండి. దానికి ఇంకా అసలు వెళ్ళిపోతుంది అంతే స్పీడ్గా. అలాగా ఆ కళ్ళెం ఎప్పుడైతే ఆ ముక్కుకి ఈ దారం వేసి ఇలా పెడతారో దాన్ని గట్టిగా లాగినప్పుడు ఆగుతుందండి. అది బ్రేక్. దానికి కళ్ళకి కంతలు, ఈ రెండు లేకపోతే గుర్రము ఏ విధంగా అండి? అసలు మనం అనుకున్న గమ్యం కాదు అది తీసుకెళ్ళే గమ్యమే మనం అయిపోతుంది అన్నమాట. ఇంకా దానికి ఏం తెలియదండి ఇంకా అందుకని అంటారు చూడండి, గుర్రానికి కళ్ళెం వేసినట్టు మన మనస్సు కూడా గుర్రం లాంటిదే, పరుగెత్తునే ఉంటుంది. అది ఒకదాని తర్వాత ఒకటి అంటే ఈ కోరికలు
కోరికల గుర్రం పరిగెడుతూనే ఉంటుంది. దానికి కళ్ళెం వెయ్యాలి. కళ్ళెం వేయాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికత ఉండాలి. ఆ ఆధ్యాత్మికంలో భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటూ మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ ఉండాలి. అలాగని అబ్బా నేను పెద్ద మేధావని, నాకు వేదాంతం తెలుసు అని చెప్పి ఒక భక్తుడు ఒక స్వామి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్తారు ఆయనకి, అక్కడ జ్ఞానం ఎలా బోధిస్తారంటే వేదాంతానికి వెళ్ళే క్లాసులకి అంటే ఆయన విన్నది నువ్వు నేను, నేను నువ్వు అని విని అంతా నేర్చుకుంటాడండి. అంటే అక్కడ ఏమని చెప్తారంటే ఏమున్నది ఇందులోని, నీది నాదనుకోవచ్చు, నాది నీది. వేదాంతం అంటే చూడండి, వేదాంతం ఒక్కొక్కళ్ళు చూడండి అంటే వాళ్ళు నేర్చుకున్న దాన్నే ఇంకా అదే థింక్ చేస్తూ ఉంటారు. అందులోని పరమార్థం తెలుసుకోలేరు. ఓహో నేను అప్పటికి అనుకుంటారు నాకు వేదాంతం తెలిసిపోయింది అనుకున్నాడు. ఏంటి చూడండి, కొంతమంది అవకతవకలుగా మాట్లాడుతూ ఉంటారు. వీడు పెద్ద వేదాంతిలా మాట్లాడుతున్నాడు ఏంటి, వీడికి ఏం తెలుసని అసలు అంటామండి. చూసారా, అదే ఇక్కడ జరిగింది. ఏం చేస్తాడు ఒక భక్తుడు వేదాంతం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేదాంతం అంటాడు. ఇందులో ఏముందయ్యా అంతా మిథ్య, నీది నాది, నాది నీదే, ఇందులో ఏమీ లేదు పరమార్థం అంటాడు. ఇతను ఏం చేస్తాడు, ఓహో అలాగా ఆ వేదాంతం వినేసి ఒక హోటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ శుభ్రంగా భోంచేసేస్తాడు. శుభ్రంగా కడుపు నిండా తినేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతాడు. ఆ వెనకాల హోటల్ మేనేజరు ఇతను చూసి ఇదేంటిది శుభ్రంగా తినేశాడు, బిల్లు కూడా కట్టకుండా వెళ్ళిపోతున్నాడు, ఏంట్రా వీడని పట్టుకుంటాడండి. పట్టుకుంటే ఏంది నీది నాది కదా, నాది నీది కదా అంటాడు. వేదాంతం దారంలో అదేలాగా అంటే వేదాంతం చెబుతుందయ్యా, వేదాంతం విన్నాను ఇప్పుడు దాకా నేను, అందులో ఏముంది నీది నాదే, నాది నీదే అని ఉంది. మరి నీ హోటల్లో తిన్నాను, అప్పుడు నాదే అవుతుంది కదా, నాది నీదే అవుతుంది కదా, అందుకని తినేసి వెళ్ళిపోతున్నాను అంటాడు. అది ఎలా కుదురుతుంది? అతను కోర్టుకు వేస్తాడు. అక్కడ అతనికి బాగా దెబ్బలు పడతాయి ఇలా తిక్క మాట్లాడితే. ఆ దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందని నొప్పి వస్తుంది కదా, ఆ నొప్పి తట్టుకోలేక బాబు నేను విన్నది, నేను వేదాంతము విన్నాను, ఆ వేదాంతాన్ని ఇలాగ అనుకున్నాను, కానీ ఇంత బాధపడాల్సి వస్తుందని అనుకోలేదు అంటాడండి. చూడండి, అప్పుడు అతనికి ఏ విధంగా చెబుతారు, నీకు దెబ్బలు పడ్డాయి కదా, నీకు నొప్పి వేస్తుంది కదా, ఇప్పుడు నీ నొప్పి మా నొప్పి అనుకో, మా నొప్పి నీ నొప్పి అనుకో అంటారు వాళ్ళు. అప్పుడు కానీ అతనికి తెలివి రాదండి. ఓహో నిజమే కదా, ఎవరి దగ్గర నుంచి ఉచితంగా ఆశించకూడదు, కాబట్టి నేనుగా ఆలోచించి ఉండాలి అని అతను తెలుసుకుంటాడండి. ఎందుకంటే ఆ 4 దెబ్బలు పడిన తర్వాత కానీ అతను అది చేయలేకపోతాడు. అలాగే చూడండి, మీరు నాతో వేదాంత పాఠాలు నేర్పించే క్లాసుకు వచ్చుంటే ఇది అర్థమయ్యేది, ఈ కేసు జరిగేది కాదు. నేను తినడానికి నాకు నేనే ఎందుకు డబ్బులు ఇచ్చుకోవాలి అనుకున్నాడు అతను వేదాంత క్లాసులకు వెళ్ళాను నేను, నాకు ఎవరిదైనా నీది నాదే, నాది నీదే అన్నారు, అందుకని నేను ఇలా ప్రవర్తించాను అన్నాడు కదా. అప్పుడు వీళ్ళు బాగా చేశారు. అది కాదయ్యా బాబు, అప్పుడు ఆ కేసుని వాళ్ళు కొట్టేసి పోన్లే పాపం అని దెబ్బలు కొట్టారు కదండి. పాపం ఆ బాధతో అతను తెలుసుకుని సరేలేండి నాకు ఇప్పుడు అర్థమైంది, నిజమే కదా, వేదాంతం అంటే నిజానికి అతను చూడండి తెలుసుకోలేదు పూర్తిగా, ఏదో ఈ 2 మాటలు వెళ్ళాడు, కూర్చున్నాడు, వేదాంతం నేర్చేసుకున్నాను అనుకుని ఇతను ఊహించుకుని దారి పొడుగా అనుకుంటూ అలా ఊహగా. ఇక్కడేనండి పెద్ద చిక్కొచ్చి పడింది.
ఎలాగంటేని ప్రతిదీ చాలామంది ఎక్కువగా అంటే ఊహతో కొంత వాళ్ళు అల్లుకుంటారు. అంటే అంటే ఎదుటి వ్యక్తి ఏం చెప్పడు, కానీ వాళ్ళు ఊహించుకుంటారు. ఇతరులు ఊహించుకున్న దాన్ని ఏం చేస్తారండి, ఇలాగ అల్లేస్తారు. ఓహో ఇలాగా కాబోలు ఇంతేనేమో ఇదే అని. అప్పటికేంటి, అది నాకు అంతా తెలిసిపోయింది అనుకుంటారనమాట. అదండి వేదాంతంలో ఉండేది. అంటే అది అలాగే ఆధ్యాత్మికంలో అలా ఉండదండి. ఆధ్యాత్మికం అంత ఈజీ కూడా కాదు. చాలామంది ఇప్పుడు చూడండి, దొంగ సాధువులు బయలుదేరారు, దొంగ భక్తులు బయలుదేరారు, అన్నీ అలాగే జరుగుతున్నాయండి. ఇప్పుడు వాళ్ళని నమ్మి ఏం చేస్తున్నారు వీళ్ళు, కద్మ వాళ్ళు నిజంగాని అసలు తత్వం ఎక్కడుందో అక్కడికి వెళ్ళరండి. ఈ దొంగతత్వం ఉంటుంది చూసారు, అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే, ఇందులో అక్కడ వాడు బిజినెస్ పరంగానే ఏదో 4 డబ్బులు సంపాదించడానికి 4 మాటలు చెబుతాడు వేదాంతి ధోరణిలో. అది నమ్మేస్తాడండి. నమ్మేసి ఇంకేముంది, అక్కడ ఆయన అంత డబ్బులు తీసుకున్నా బాగా చెబుతున్నాడు అంటారు. చివరికి ఏమవుతుందండి, అక్కడ ఏమీ ఉండదు, అంతా డమ్మి. అలా కాకుండా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, మనల్ని మనం తెలుసుకుంటూ జీవించగలిగితే, ఇలాగే ఈ సత్సంగాలు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి ఈ ప్రసంగాలు వింటూ ఉంటే చాలా వరకు మనము ఇలాంటి వాటికి అంటే ఎటువంటి దెబ్బలు తగిలించుకోకుండా చక్కగా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా జీవించగలుగుతామండి. మరి ఇలాగ ఎంతమంది చేస్తున్నారండి? ఇప్పుడు ప్రతి దానికి చేదస్తం ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయి ఇలా చేస్తున్నారండి. అందరికీ సాయిరామ్ అండి.